మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ఒక విషయం అయితే రాను రాను ఈ జనరల్ ఎలక్షన్స్లో చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతుంది. అదేమిటి అంటే అధికారంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, వీళ్ళు చాలా ఎందుకో భయపడుతున్నారు అనేటటువంటిది మనకి క్లియర్గా అర్థమవుతుందన్నమాట. బహుశా ఇంటర్నల్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయో లేదో, వాళ్ళకి ఏమైనా అందాయేమో తెలియదు మనకి. విషయం ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మొత్తం అంతా కూడా వాళ్ళ డ్రైవ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద కేంద్రీకృతమైంది. గుర్తుపెట్టుకోండి, ఇది వాళ్ళు ఒప్పుకోరు. ఒకప్పుడు రాహుల్ గాంధీని పప్పు అని, ఒకప్పుడు రాహుల్ గాంధీని పార్ట్ టైం పొలిటీషియన్ అని, సీజనల్ పొలిటీషియన్ అని రకరకాలుగా అన్నారు. ఇక ఇప్పుడు అది భారత్ జోడో యాత్ర తర్వాత, భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత ఇక రాహుల్ గాంధీని ఆ మాట అనడానికి సాహసం ఎవరు చేయటం లేదు. అంత ధైర్యం వాళ్ళకి రావటం లేదు బీజేపీ వారికి. సరే, ఇప్పుడు ఏమిటి? క్రమక్రమంగా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా రాహుల్ గాంధీ తన రాజకీయ పరిపక్వతతో ఒక ప్రతి విషయం మీద ఒక దృఢమైనటువంటి, ఒక విజ్ఞానంతో కూడుకున్నటువంటి విజ్ఞతతో, అవగాహనతో, పరిశీలనతో, పరిశోధనతో ఆయన మాట్లాడుతున్నాడు అన్నమాట. రాజకీయ విషయాలు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, న్యాయపరమైనటువంటి విషయాలు కావచ్చు, రాజ్యాంగపరమైనటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఎంతసేపు వీళ్ళేమో ఆయన్ని టార్గెట్ చేసుకోవడమే సరిపోతుందన్నమాట. ఏమవుతుంది? రాను రాను ఆ యుద్ధక్షేత్రంలో ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ అయితే మనకి కనిపించడం మొదలైందనమాట. ఏదో ఆ రేఖని ఎవరో గీస్తే కాదు, ఇప్పుడు స్పష్టంగా ఆ యుద్ధరేఖని బీజేపీ వారే గీశారండి. నిన్న మీరు గమనించారో లేదో, అమిత్ షా తెలంగాణ ప్రచార సభల్లో, ఎన్నికల ప్రచార సభల్లో ఇప్పుడు యుద్ధము రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్యన అని చెప్పి, బహుశా ఆయన రాహుల్ గాంధీని విమర్శించడానికి, అంటే ఆయన రాహుల్ గాంధీ చైనా భరోసా అని, నరేంద్ర మోడీ భారతీయ భరోసా అని ఆయన అక్కడ చెప్పదలుచుకున్నాడు అనమాట. అంటే రాహుల్ గాంధీ చైనాను సమర్థించేవాడో, లేదా రాహుల్ గాంధీని చైనాను సమర్థిస్తుందనో, నరేంద్ర మోడీ భారతదేశం కోసం, భారతీయుల కోసం కష్టపడేటటువంటి వాడు అని. ఆ మాటలు ఏమైనప్పటికీ కూడా మనకు తెలుసు, ఆ చైనా సరిహద్దు వివాదంలో అసలు పెద్ద గొడవ పెడుతున్నది రాహుల్ గాంధీనే. చైనాకి వ్యతిరేకంగా మాట్లాడండి, చైనాకి వ్యతిరేకంగా మీరు మీ విధానం ఏంటో స్పష్టం చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు సరిహద్దు విషయంలో. సో దీన్ని చైనా అని, పాకిస్తాన్ అని, మొన్న చూడండి, ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోతున్నాడని పాకిస్తాన్లో అందరూ కూడా దిగులు పడిపోయి, పాకిస్తాన్ దేశమే దిగులు పడిపోయిందట. ఇది సో ఆయన్ని విదేశీయుడిగా చిత్రీకరించడానికి వీళ్ళు ఎన్ని పాటలు పడుతున్నప్పటికీ కూడా ఆఖరికి ఒక్క విషయం అయితే ఒప్పుకోవాల్సి వచ్చింది. అదేమిటి అంటే, వార్ ఈజ్ బిట్వీన్ నరేంద్ర మోడీ అండ్ రాహుల్ గాంధీ అనేటువంటి విషయాన్ని అమిత్ షా ఆయన నోటితో స్వతహాగా ఆయన మాటలతో అన్నారు. ఇది మనకి స్పష్టంగా అర్థమైంది. సో వార్ లైన్ ఈజ్ ఆల్రెడీ క్లియర్డ్. వార్ లైన్ ఏమిటి అంటే యుద్ధక్షేత్రంలో ఒక విభజన రేఖ అనేటటువంటిది ఆయన గీసి మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు యుద్ధం అనేటటువంటిది రాహుల్ గాంధీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మధ్యన అనేటటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. మనకంటే దేశానికి కూడా అర్థమవుతుంది క్రమక్రమంగా వాళ్ళ టార్గెట్, ఎందుకు అలా టార్గెట్ చేసుకుంటూ రాహుల్ గాంధీని వస్తున్నారనేటటువంటిది ఇప్పటికి అర్థమైంది. ఇప్పటికి వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాట బోధపడింది. రాహుల్ గాంధీ నుంచి భయం వాళ్ళకి పట్టుకుంది. రాహుల్ గాంధీ నుంచి ఏదో వాళ్ళకి ఒక రకమైనటువంటి, వాళ్ళ మీద వాళ్ళకే అపనమ్మకం, రాహుల్ మీద వాళ్ళకి తెలియకుండానే ఏదో ఒక నమ్మకం, ఇట్లాంటివి ఏవో కలుగుతూ ఉన్నాయా అని అమిత్ షా మాటల ద్వారా అర్థమవుతుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఒకప్పుడు రాహుల్ గాంధీ కాదు, ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఇది భావజాల పోరాటం అంటున్నాడు.
ఈ ఎన్నికలే మనకు ముఖ్యం కాదు, భావజాల పోరాటం, ఐడియాలజికల్ స్ట్రగుల్ అంటున్నాడు. అలాగే వీళ్ళు సంపదని కుబేర్లకి ఇచ్చారు, అదానీలకి అంబానీలకి, వాళ్ళని కోటీశ్వరులు చేశారు. నాకు అధికారం వస్తే నేను ప్రజలందరినీ లక్షాధికారులను చేస్తాను, ఆ సంపదను తీసుకొచ్చి మీకు పంచి పెడతాను, నిరుద్యోగులందరినీ ఉద్యోగులను చేస్తాను అని చెప్పి ఒక క్లియర్ కట్ ఐడియాలజీతో, క్లియర్ కట్ ఐడియాతో, ఒక క్లియర్ కట్ పాలసీతో, విధానంతో రాహుల్ గాంధీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి అందుకని వాళ్ళకి భయం పట్టుకుందేమో, అందుకని ఈ యుద్ధము రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్యన అని చెప్పి ఒప్పేసుకున్నాడు అమిత్ షా. చూద్దాం ఈ యుద్ధం ఏ విధమైనటువంటి పరిణామానికి దారితీస్తుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.